హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు పల్లె గార్డెనింగ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. ఫ్రెండ్స్, మనకి ఈరోజు వీడియో ఏంటంటే గోరింటాకు చెట్టు గురించి అండి. అసలు ఈ ఆషాఢాల్లో గోరింటాకు పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాము. అదే కాకుండా గోరింట చెట్టు ఇంటి వద్ద ఉండొచ్చా లేదా, ఒకవేళ టెర్రస్ మీద ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాము. అదే కాకుండా గోరింటాకు గురించి అయితే పురాణ గాథ, ఆరోగ్య రహస్యాలు అన్నీ కూడా తెలుసుకుందామండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే అందుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే నేను ఇంకా ముందు అయితే చాలా అందిస్తానండి. ఓకే అండి, ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అసలు ఈ గోరింటాకు ఆషాఢంలో మనం ఎందుకు పెట్టుకోవాలంటే, మనం ఒక్కసారి వేసవి బాధ నుంచి ఒక్కసారిగా మనం వేడి వాతావరణం నుండి చలి వాతావరణానికి మారినప్పుడు మన బాడీ తట్టుకోవడానికి అయితే గోరింటాకు పెట్టుకోవాలి. అదేంటంటే మన బాడీలో ఉన్న వేడిని తగ్గించి చలవనైతే అందిస్తుందండి. ఆడవాళ్ళు ముఖ్యంగా పెట్టుకోవడం వల్ల ఇటువంటి గర్భాశయ వ్యాధులు కూడా దరి చేరకుండా ఉంటాయి. పూర్వం జ్యేష్ఠ మాసంలో మొదలైన వర్షాలు ఆషాఢ మాసం వరకు అలా బాగా కురిసేవి. ఈ పొలం పనులు అది చేసుకునేవారు. ఈ గోళ్ళకి చేతులకి ఎటువంటి చర్మ వ్యాధులు రాకుండా రక్షించుకోవడానికి అయితే గోరింటాకు అయితే 2-3 సార్లు అయితే ఆషాఢంలో తప్పకుండా పెట్టుకునేవారండి. ఇది ఒంటిలో వేడిని తగ్గిస్తుంది. అదే కాకుండా శరీరాన్ని అయితే చల్లపరుస్తుంది. ఈ గోరింట చెట్టు ఎక్కడుంటే అక్కడైతే లక్ష్మీప్రదం, ఎంతో శుభదాయకం. కొంతమంది గోరింట చెట్టు ఇంటి వద్ద ఉండకూడదని చెప్తారండి. దానికి స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏముండదు. ఈ గోరింట చెట్టుకి చిన్న చిన్న ముళ్ళులు అయితే ఉంటాయి. ఈ చిన్నపిల్లలు ఆడుకున్నప్పుడు వాటిని అది చూసుకోకుండా ఆడుకుంటే గుచ్చుకుంటాయని అయితే అలాంటి రీజన్ అయితే పెట్టారండి. నిరభ్యంతరంగా అయితే గోరింటాకు చెట్టు అయితే పెంచుకోవచ్చు. ఇక గోరింటాకు ఫ్యామిలీ గురించి మనం చెప్పుకోవాలంటే ఇది లైత్రసి కుటుంబానికి చెందింది. దీన్ని అయితే ఇంగ్లీష్లో హెన్నా ప్లాంట్ అని పిలుస్తారు. దీనిలో లాసోన్ అనే ఒక సహజ రసాయనం ఉండడం వల్ల అది ఎరుపు రంగులోకి మారుతుంది. నేడు ఆర్టిఫిషియల్గా మనం కోన్స్ వాడుతున్నాం కదండి, దానిలో అయితే కోన్స్లో కెమికల్స్ ఎక్కువగా వాడతారు. ఇదైతే చాలా ప్రమాదకరం. ఈ కోన్స్ని అయితే కాస్త తగ్గించుకుని ఇలా గోరింటాకు అయితే పెట్టుకోవడమే మంచిదండి. శుక్రవారం, మంగళవారం చీకటి పడకుండా కోసి దాని అయితే మనం చక్కగా మిక్సీలో రుబ్బుకుని అయితే పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఈ వీడియోలో, నేను ఈ గోరింట చెట్టు తెచ్చి అయితే 1 ఇయర్ అయిందండి. నేను దీనికి ఏమి స్పెసిఫిక్గా నేనేమి కేర్ తీసుకోలేదు, వాటరింగ్ చేశాను. అప్పుడప్పుడైతే బియ్యం కడుగు నీళ్ళు ఇచ్చేదానండి. ఇప్పుడైతే నేను ఒక 2 ఇంచెస్ మట్టి తీసేసి ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా వర్మీ కంపోస్ట్, ఎప్సమ్ సాల్ట్, కొద్దిగా అయితే నీమ్ పౌడర్ కలిపి అయితే పైన అయితే ఫిల్ చేశానండి. ఫిల్ చేసిన తర్వాత ఆకులన్నీ కూడా సైడ్ కొమ్మలన్నీ కోసానండి. అలా కోయడం వల్ల అయితే ఇంకా మనకు బుషిగా వస్తుంది. ఈ ఏడాది వర్షాలు తక్కువ కావడం వల్ల అయితే ఇంకా గ్రోత్ తక్కువ ఉందండి, లేకపోతే చాలా చక్కటి గ్రోత్ ఉండేది. ఇప్పుడైతే ఈ గోరింట విషయానికి వస్తే ఇంకా చాలా విషయాలు అయితే ఉన్నాయండి. మన పెద్దవాళ్ళ ప్రతి ఆచారం వెనుక కూడా ఖచ్చితంగా ఏదో ఒక ఆరోగ్య రహస్యం అయితే ఉంటుందండి. పూర్వం అయితే అరిటాకులో ఈ గోరింటాకు ముద్ద పెట్టి ఇచ్చేవారు. పెట్టుకున్నప్పుడు కూడా ఈ అరిటాకులో పెట్టుకుని గోరింటాకు అయితే పెట్టుకునేవారండి. ఇలా పెట్టుకోవడం వల్ల అరిటాకులో ఉన్న ఔషధ గుణాలతో పాటు గోరింటాకులో ఉన్న ఔషధ గుణాలు కూడా చేతికి వెళ్ళి బాడీ అంతా కూడా చలవ చేస్తుందండి. అదే కాకుండా ఈ అరిచేతిలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆడవాళ్ళకైతే ఈ అరిచేతిలో సంబంధించి గర్భసంచికి సంబంధించి నాడులు అయితే ఉంటాయండి. వాటిలో ఏమైనా దోషాలు ఉంటే పోతాయి. అదే కాకుండా ఈ అరిచేతిలో కూడా మనకి బ్రెయిన్కి సంబంధించిన నరాలు అయితే ఉంటాయి. అవి కూడా యాక్టివేట్ అయ్యి మన మెదడుకి ఆక్సిజన్ అంది చక్కగా అయితే నిద్రపడుతుంది. మానసిక ప్రశాంతత అయితే ఉంటుందండి. ఇక పురాణగాథ విషయానికి వస్తే గోరింటాకు అంటారు. గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో ఆడుకుంటున్నప్పుడు ఆమె పెద్దదై ఆమె శరీర భాగం నుండి వచ్చిన ఒక చిన్న రక్తం నేల మీద పడి అదొక చెట్టుగా, ఒక మొక్కగా అయితే తయారవుతుంది. అది చూసిన చెలికత్తెలు భయపడి గౌరీదేవి తండ్రి అయిన పర్వతరాజుకి అయితే విషయం చెప్తారు. పర్వతరాజు తన సతీ సమేతంగా వచ్చి భూలోకానికి అయితే వస్తారు. ఇంతలో ఈ చెట్టు అయితే పెద్దదైపోతుందండి. పర్వతరాజుతో ఆమె ఎలా అంటుంది, నేను పార్వతి అంశతో భూలోకాన్ని జన్మించాను కాబట్టి నాకు మంచి వరం ఇమ్మని అయితే కోరుకుంటుంది. ఇంతలో పార్వతీదేవి చిన్న వయసులో ఉన్న కారణంగా ఆ చెట్టును ముట్టుకోగానే ఆమె చెయ్యి అయితే కందిపోతుంది. అది చూసిన పర్వతరాజు కంగారు పడి ఏమైందమ్మా అని అడిగితే, నాకేమీ అవ్వలేదు నాన్న, ఈ చెట్టు ఇలా ముట్టుకోగానే నాకైతే చేతులు ఎర్రపడ్డాయి, ఇది నాకు ఒక అలంకార వస్తువుగా మారింది, నాకు నచ్చింది అనగానే పర్వతరాజు అయితే గోరింటాకు చెట్టుకైతే వర్మిస్తారు. ఎక్కడైతే
ఈ చెట్టు ఉంటుందో అక్కడైతే స్త్రీలకు ఒక అలంకార వస్తువుగా, అదే కాకుండా సౌభాగ్య వస్తువుగా, లక్ష్మీప్రదంగా ఉండాలని అయితే వరమిస్తారండి. ఇప్పుడైతే నేనైతే గోరింటాకైతే పెట్టుకుంటాను. గోరింటాకైతే నేను పెట్టుకున్నప్పుడు కాస్త చింతపండు అయితే 2 సార్లు అయితే బాగా కడిగేసి అయితే రుబ్బానండి. రుబ్బిన తర్వాత ఇలా అయితే చేతిలో చందమామ వేసుకుని అయితే ఇలా పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకుని నేనైతే ఒక 2 అవర్స్ ఉంచుకున్నానండి. ఒక 2.5 అవర్స్ ఉంచుకున్న తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా ఇలా తీసేస్తున్నానండి. ఇలా డ్రై అయింది కదా, ఇలా తీసేస్తున్నాను. మధ్యలో డ్రై అయినప్పుడు అయితే కొద్దిగా అయితే పంచదార నీళ్ళు కొంచెం కొంచెం అయితే చిలకరించుకున్నాను. మళ్ళీ డ్రై అయిపోయింది. 2.5 అవర్స్ తర్వాత అయితే ఇలా తీసేసానండి. ఇలా మొత్తం తీసేసిన తర్వాత నేను ఇంకో గంట పాటు వదిలేసాను. ఇంకో గంట పాటు వదిలేసి అప్పుడైతే కడిగేసుకుని నైట్ అయితే కొబ్బరి నూనె అయితే రాసుకుని పడుకున్నానండి. మార్నింగ్ అయితే చాలా రెడ్గా అయ్యింది. ఆ రోజంతా కూడా అలా కలర్ అయితే మారి చాలా మంచి మెరూన్ షేడ్లో చాలా అయితే బాగుందండి. ఇంకా తర్వాత రోజు నా చెయ్యి అయితే చూస్తే మంచి డార్క్ రెడ్ అండ్ మెరూన్లో ఉందండి. చెయ్యి అయితే చాలా చక్కగా పండింది. నేను చెప్పిన టిప్స్ అయితే పాటించండి. ఎక్కువసేపు కూడా ఉంచుకోకర్లేదు. చాలా బాగుందండి. నెక్స్ట్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే గోరింటాకు ఆడవాళ్ళు మాత్రమే పెట్టుకోవాలనేది కాదండి, మగవాళ్ళు కూడా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల అయితే బాడీ అయితే చల్లబరుస్తుంది, చర్మ వ్యాధులు రావు, మానసిక ప్రశాంతత అయితే లభిస్తుంది. ఎందుకంటే అరచేతిలో మన బ్రెయిన్కి సంబంధించిన నరాలు ఉంటాయి. అవి యాక్టివేట్ అయ్యి మనకి మంచి జ్ఞాపకశక్తి అది కూడా చేకూరుతుందని అయితే ఇందాక చెప్పుకున్నామండి. ఇంకొక విషయానికి వస్తే సీతాదేవి వనవాసం చేస్తున్నప్పుడు రావణాసుడి చెరసాలలో ఉన్నప్పుడు అశోకవనంలో గోరింటాకు చెట్టు వద్ద సీతాదేవి యొక్క బాధనంతా చెప్పుకుని ఆమె అయితే బాధపడేవారటండి. అలా గోరింటాకు చెట్టుతో తన బాధ చెప్తే ఆమెకి ఎంతో ఊరటగా ఉండి మనసంతా తేలిగ్గా ఉండేదటండి. ఈ విషయాన్ని కూడా ఆమె వనవాసం అనంతరం శ్రీరాముడికి చెప్పగా శ్రీరాముడు కూడా అయితే ఈ గోరింటాకు చెట్టు ఎక్కడ పెంచుతారో ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీప్రదం సర్వ సౌభాగ్యదాయకమని ఆయన అయితే వరమిచ్చారటండి. ఈ గోరింటాకు నుదుటిని పెట్టుకుంటే 100 వరహాలు ఇచ్చినా కూడా పండదండి. దీనికి ఒక పురాణ గాథ ఏంటంటే కుంకుమ ఈ గోరింటాకు ఎరుపు వల్ల తన ప్రాధాన్యత ఎక్కడ తగ్గిపోతుందో అని తను బాధపడుతున్నప్పుడు గౌరీదేవి అయితే ఈ కుంకుమకైతే వర్మిస్తారటండి. నుదుటను పెట్టుకుంటే పండదు అని చెప్పి. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యాపీ గార్డెనింగ్.